P4 సాధించేసి పేదలందరూ ధనవంతులైపోవాలనుకుంటాం చాలా సంతోషం. కాకపోతే అది సాధించాలంటే మద్యం దుకాణదారున్నో, లేకపోతే రేషన్ వ్యాపారస్తున్నో, లేదా మామూలు వ్యాపారస్తున్నో, ఐఏఎస్తున్నో, ప్రభుత్వ ఉద్యోగులనో అడగద్దు. వాళ్ళకొచ్చే జీతాలతో వాళ్ళ పిల్లల పోషణే వాళ్ళకి చాలట్లా. మెరుగైన విద్య, మెరుగైనటువంటి వస్తువులు కావాలని వాళ్ళు నానా తిప్పలు పడుతుంటారు. అవి చాలక లంచాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లంచం తీసుకున్నాం కదా అని చెప్పి అవి తీసుకొచ్చి ఎవరు ఉచితంగా ఇవ్వరు. కాబట్టి అసలు ఉద్యోగుల జోలికి పోవద్దు, రివోల్ట్ అవుతుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల వాళ్ళు టర్న్ ఓవర్లో సిఎస్ఆర్ కింద 2% డబ్బులు పెడతారు కాబట్టి దాంతో ఇక్కడ ఇచ్చేస్తారు అనేటటువంటిది ఒక నమ్మకం. అది ఇచ్చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళందరిని అడగం కదా. P4 సక్సెస్ కావాలంటే వెరీ సింపుల్ లాజిక్. అసలు పేదవాడికి ఏం కావాలి? దాని పేరేమంటారు, భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు, వాళ్ళ కుటుంబాన్ని P4లో తీసుకుంటాం. ఏం కావాలి అతనికి? అతనికి ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఒక స్థలం కొనిచ్చి ఒక ఇల్లు కట్టేందుకు ఏర్పాటు చేస్తే 10 లక్షల రూపాయల స్థలము, 15 లక్షల రూపాయలతో ఇల్లు కట్టి ఆ ఇంటిని 40 లక్షలకి అతను అమ్ముకుంటాడు. ఆ వచ్చిన 40 లక్షల్లో 5 లక్షలు అతను పెట్టుకోమని 10 లక్షల రూపాయలు అతనికి మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ ఇంకో చోట స్థలం కొనిపించి మళ్ళీ చేయొచ్చు. ఇలా చేయాలంటే ఇచ్చేవాడికి కమిట్మెంట్ ఉండాలి, తీసుకునేవాడి దగ్గర కమిట్మెంట్ ఉండాలి. ఒక కుటుంబానికి ఒక చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటున్నారు, వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి చిన్నపాటి షాప్ ఇంకొంచెం పెద్దది పెట్టించడం, లేదు రోడ్డు పక్కన బండి పెట్టుకుంటున్నాడు అతని చేత హోటల్ పెట్టించడం, అతనికి ఇంకో 10 మంది కస్టమర్లు వెళ్ళే చేయడం. ఇది P4 దాత వల్ల అవుతుందా? అతనికే వ్యాపారం మెరుగుపడుతుంటే అతను అసలు ఎవరి దగ్గర చేజాచడం ఎందుకు? తన వ్యాపారం ద్వారా తను సంపాదించుకుంటాడు కదా. ఇక్కడ సమస్యల్లా P4లో జనాలకి 1,500 ఇవ్వాలి. 1,500 ఇస్తే కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. ఎన్ని రోజులు ఇస్తారు? ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? బలవంతంగా ఇప్పిస్తే అది వాళ్ళలో కాపన రాదా? ఇవి ఆలోచించాలి. ఫస్ట్ ప్రభుత్వము తను చేయదలుచుకున్నది చేయటం, లేదా వీళ్ళని బ్యాంకులకి అనుసంధానం చేయండి, బ్యాంకుల చేత ఇప్పించండి వ్యాపారాలకి, లేదా ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. వీళ్ళు ఏమంటున్నారు, అంబానీలో, అదానీలో, మెగావాడో, లేకపోతే ఇంకోడో కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, ఆ డబ్బులు వాళ్ళు వృధా చేయకుండా చేస్తాం. P4 కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. దాంట్లోకి ఈ డబ్బులు, సిఎస్ఆర్ డబ్బులు అందులో వేసేమనండి. వేస్తే మేము ఇచ్చే రిసిప్ట్తో మీరు సిఎస్ఆర్ బిల్లులు చూపించుకోండి అని చెప్పండి. ఆ డబ్బులతో మీరు ఇవ్వండి. ఈ 1,500 ఇస్తారా, 2,000 ఇస్తారా అని వ్యాపారాలు పెట్టిస్తారా, ఇవన్నీ ప్రభుత్వం చేయండి. మధ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళకి చేస్తే మధ్యలో మీకేం పేరు వస్తుంది?